ప్రియ సహోదరులారా, మనము ఆగమన కాలపు 3వ వారంలోని మంగళవారంలోకి ప్రవేశించి ఉన్నాము. ఈరోజు సువిశేష పఠనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. ఇక్కడ క్రిస్మస్కు మనల్ని మనం సిద్ధం చేసుకోవటమే కాదు, మన హృదయాలను యేసుక్రీస్తుకు నివాసంగా సిద్ధం చేయటం కూడా అవసరం. ఈరోజు శుభవార్తలో మనం వింటూ ఉన్నటువంటి 2 కుమారుల ఉపమానము మనకు గుండెల్లోకి దిగే ప్రశ్నను వేస్తూ ఉంది. నేను దేవుని చిత్తాన్ని మాటలతో మాత్రమే అనుసరిస్తున్నానా, లేక నా జీవితంలో పాటిస్తున్నానా? మొదటి కుమారుడు మొదట తన తండ్రితో నేను పొలమునకు వెళ్ళను అని చెప్పి తిరస్కారం చెప్పాడు. కానీ తన తప్పును తాను గుర్తించి మనసులో మార్పును తెచ్చుకొని తండ్రి చెప్పిన పనిని చేశాడు. రెండవ కుమారుడు వెళ్తాను అని అందంగా మాటిచ్చాడు, కానీ ఆ మాటను జీవితంలో ఆచరణలో పెట్టలేదు. ఇక్కడ దేవునికి మాటలు కాదు, మార్పు చెందిన హృదయం కావాలి. వాగ్దానాలు కాదు, విధేయత కావాలి. మొదటి పట్టణం మనం విన్నట్లయితే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలలో జెఫన్యా ప్రవక్త మనకు తెలియచేసేది ఏమిటంటే, ఆయనకు గర్విష్ఠులు స్వార్థపరులు కాదు, వినయంతో వినమ్రతతో జీవించే శేషజనులు కావాలి అని. ఇంకా దేవుడు ఇలా అంటూ ఉన్నారు, వారు అబద్ధం పలకరు, మోసం చేయరు, నా నామంపై నమ్మకంతో జీవిస్తారు. అంటే దేవుని ప్రజలు ప్రార్థనలో మాత్రమే కాదు, నిత్య జీవితంలో కూడా నిజాయితీగా ఉండేవారు. మన జీవితానికి ఈ యొక్క సువిశేషం ద్వారా అందిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, మనలో చాలాసార్లు మనం రెండో కుమారుని పోలిన వారిలా ఉంటాము. ప్రార్థన చేస్తాము, వాగ్దానాలు చేస్తాము, ప్రభు నేను మారుతాను అని ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఇతరులను క్షమించము, సేవ చేయటానికి వెనకడుగు వేస్తాము, ప్రేమలో ఆలసత్వం చూపిస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క ఆగమన కాలం మనకు గుర్తు చేసేది ఏమిటంటే, ఇప్పుడే మనకు మార్పు సమయం, ఇదే దేవుని చిత్తాన్ని ఆచరించే సమయం. పాపులు సుంకరులు ముందుగా దేవుని రాజ్యంలోకి వెళ్తారు అని యేసు చెప్పినప్పుడు అది వారు పాపులు కాబట్టి కాదు, వారు మారటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. మరి ఈ 3వ వారం కూడా మనల్ని ఇలా పిలుస్తూ ఉంది, హృదయ పరివర్తనకు, నిజమైన పశ్చాత్తాపానికి, మాటల కంటే పనితో సాక్ష్యం చెప్పటానికి. ముందుగా మనలో ఉన్నటువంటి గర్వం తగ్గిపోవాలి, మన స్వార్థం తొలగాలి, మన జీవితంలో ప్రేమతో నిండాలి.